వ్యక్తులకు ఏమి అలవాట్లు ఉండాలనో అట్లా అలవాట్ల అన్నింటినీ అలవాటు చేసుకొని ఇష్టం వచ్చినప్పుడు అక్కడికి పోతూ ఉండేవాడు. ఒకరోజు మధ్యాహ్నం కూడా సెలవు రోజున చెప్పబడకుండా ఆ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చిన ఆయుధాన్ని కృష్ణను కూడా తీసుకొని పోయి ఉంటాడు. ఆలస్యంగా వస్తాడు. నువ్వు ఇట్లా రోజు ఇట్లా పోయి పంజాబ్ ఇష్టం వచ్చినట్టు వస్తే ఎట్లయ్యా అని వాళ్ళ క్యాప్టెన్ అడుగుతాడు. క్యాప్టెన్ అడిగితే అతని మీద ఏదైనా దగ్గర ఉన్న సర్వీస్ పిస్టల్తో కాల్పు జరుగుతాడు. కాల్పు జరిగినప్పుడు దూరం చనిపోతుంది. అధికారిని అడుగుతాడు. అధికారి కూడా కాల్పు జరిగితే ఇతనికి డిస్ట్రాయ్ అవుతుంది. ఇది కాదు. అప్పుడు వాళ్ళ సైనికులందరూ ఆ సైన్యాధికారి ఈ మొఘల్ పాండ్యని పట్టుకోమని ఆదేశిస్తారు. కానీ ఎవరు పట్టుకోరు. ఆ పట్టుకోకపోవడంలో ఒక దత్తనం ఉంది. ఆ దత్తనంతో వాళ్ళు పట్టుకోరు. షేక్ పడుతూ అనే సిపాయి పట్టుకుంటాడు. పట్టుకుంటే వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత మరుక్షణమే ఆ షేక్ పడుతూ అనే సిపాయిని తగ్గిమా సిపాయిలందరూ కలిసి పట్టుకుని కొట్టి చంపేస్తారు. సరే, ఇది ప్రధానంగా దీన్ని ఒక మతం వాళ్ళే ఈ దేశంలో ఉండాలి, ఒక మతం వాళ్ళు ఉండకూడదు అనే వ్యక్తి రాసిన చరిత్ర ఒక పుస్తకం ఆధారంగా మంగళ్ పాండే చేసిందే ప్రథమ స్వాతంత్ర యుద్ధమని ప్రచారం చేస్తూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు. చాలా మంది ప్రగతిశీలులు కూడా అట్లా అనుకుంటూ ఉంటారు. తర్వాత దీంతో సంబంధం లేకుండానే 1857 మే 10 తారీఖున మీరు యాక్చువల్గా ఇంట్రెస్ట్ ఉంటే పుస్తకం తీసుకుని డేట్ కూడా రాసుకుని ఉండొచ్చు. అంటే ఆసక్తి ఎంత సమయం అవకాశం లేదనుకోండి. 1857 మే 10వ తేదీన మీరట్లో సిపాయిలు దాదాపుగా ఎంతమంది సిపాయిలు అంటే 2,32,422 మంది సిపాయిలు ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు నిలబడతారు. వాళ్ళే కాకుండా స్థానికంగా ఆ మీరట్లో ఉన్న రాజులు రాజ్యాధిపతులు వీళ్ళంతా కూడా 40,000 సొంత సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటారు. వీళ్ళందరితో కలిసి అక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు, సైన్యాధికారులు అంటే ఆ కంపెనీ అధికారులను చంపుతారు. పెద్ద సంఖ్యలో చంపుతారు. వాళ్ళ సిపాయిలు చంపుతారు. అంతలో వాళ్ళకుండా చిన్న పొరపాటు కూడా దొరికింది. మన కోపం వచ్చినప్పుడు నేనేమన్నా నా కోపం వచ్చింది, నా పెద్ద కొడుకు ఏదో తప్పు చేశాడు, కొట్టాను. రెండో కొడుకు ఎదురుపడతాడు, నీదేనా సంగతి, వాడిని కూడా రెండేస్తా. ఆ కోపం అట్లా కొనసాగుతుంది. దాంతో వాళ్ళు ఏం చేశారంటే ఆసియా వాసులను, ఐరోపా వాసులను, ఇతర విదేశీయులకు సంబంధించిన క్రైస్తవులను కూడా చంపారు. చంపి వీళ్ళుగా రాజ్యం అధీనంలోకి వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ దాదాపు దీని పని అయిపోయింది అనుకుని మరుసటి రోజు 11వ తేదీన ఢిల్లీకి వెళ్ళి ఎర్రకోటలో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ చేత ఓడించబడి ఒక చిన్న పెద్ద భవంతిలో ఉండే 20వ చక్రవర్తి, 20వ మొఘల్ చక్రవర్తి, అతను చివరి చక్రవర్తి కూడా, రెండవ బహదూర్ షా జఫర్ అని కూడా అంటారు. రెండవ బహదూర్ షా జఫర్ అతని దగ్గరికి పోయి, మేము ఇట్లా చేశాము, ఇప్పుడు నీవు హిందూస్థాన్ చక్రవర్తిగా నీకు మేము ఉండమని కోరుతున్నాము, నువ్వు ఉండు, మా నాయకుడిగా ఉండని కోరుతారు. అతను ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి పెన్షన్ తీసుకుంటున్నాడు 81 సంవత్సరాల ఆనాటికి. అతనేమంటా అంటే నా వయసు రీత్యా మీకు నాయకత్వం వహించలేను, ఈ రాజ్యానికి నేను చక్రవర్తిగాను ఉండలేను అంటాడు. అయినా కూడా వీళ్ళు బలవంతం, ఎందుకంటే వీళ్ళు నాయకులు లేరు. మనం ఒకటి గమనించాల్సింది ఏమంటే నాయకులు అవసరమే, నాయకులు సహాయంగా ఏ పని చేయాలన్నా ప్రజల ఇది కూడా అవసరమే. మనకి ఈ మధ్య బంగ్లాదేశ్లో ప్రజల ప్రత్యేకించి విద్యార్థుల తిరుగుబాటు ఎట్లా ఆ రాజ్యానికి దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి పారిపోయినట్టు చేసిందో మీరు చూసే ఉంటారు. ఇంకా మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తిస్తే మన దేశంలో ఈ మధ్య కాలంలో 7-8 సంవత్సరాల కాలంలో చాలా రైతు ఉద్యమాలు